సో ఇది ఈ క్రిమినల్ ఆస్పెక్ట్ని చెక్ చేయడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ విల్ బి హెడెడ్ బై ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఉంటుంది, లాట్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ విల్ బి దే. అండ్ అట్లాగే మేము హైడ్రా దీంట్లో కూడా ప్రపోజ్ చేసింది కూడా చాలా కింద ఎంక్వైరీ టీమ్స్ని ఎక్కువ చేస్తున్నాం చేసి, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి పబ్లిక్ నుంచి, వందలాదిగా రెస్పాన్స్ వస్తుంది. సో ఐ ఫైండ్ అది అంటే చాలా రెస్పాన్స్ హ్యాస్ బీన్ వెరీ గుడ్. అంటే ఎందుకంటే బహుశా ఫీల్డ్ లెవెల్లో మా టీమ్స్ కూడా వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎంక్వైరీ చేయడం, కొన్ని చోట్ల ఇమీడియట్గా స్పందించి యాక్షన్స్ చేయడం కూడా బహుశా పబ్లిక్ దాంతో కూడా ఐ థింక్ వాళ్ళు ముందుకు వస్తున్నట్టు కనపడుతుంది. అండ్ డెఫినెట్గా వీల్ ట్రై టు లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పబ్లిక్. మా వైపు నుంచి మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం చేసి డెఫినెట్గా ఏంటంటే ఈ చెరువులు ఫర్దర్గా అంటే ఫేజ్ 1లో వాట్ వీఆర్ ప్లానింగ్ ఇస్ దీన్ని కొన్ని ఫేజెస్గా డివైడ్ చేస్తాం. ఫేజ్ 1 ఫర్దర్గా ఆక్రమణలో ఆగాలి అంటే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ ముందు ఆగిపోవాలి. అది ఆక్రమణలు ఇంకా మనం జరిగితే కనుక దాన్ని ఇప్పుడు హైడ్రా ఉండి అది ప్రయోజనం లేదు, ఆర్ గవర్నమెంట్ ఇంటెంట్ని మేము ముందుకు తీసుకెళ్ళినట్టు కాదన్నమాట. సో అందుకోసం ఫస్ట్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ హ్యావ్ టు స్టాప్. సో దట్ విల్ బి ద నెంబర్ 1 ఆర్ గోల్. నెంబర్ 2 అంటే ఫేజ్ 2లో ఏం చేస్తాం, ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి ఉన్నాయి ప్లేసెస్. ఆ ఎంక్రోచ్ అయిన ప్లేసెస్లో అంటే లైక్ ఎఫ్టీఎల్ ఉంటుంది, లేకపోతే బఫర్ జోన్ ఉంటుంది, వీటిలో ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి. దాంట్లో అనాథరైజ్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. అనాథరైజ్ దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తాం. కొన్ని ఆథరైజ్ కూడా ఉంటాయి, ఆథరైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, దాని మీద కూడా మేము చేసి ఆథరైజేషన్ కూడా క్యాన్సిల్ చేసేటట్టు కూడా మేము దాన్ని కూడా చట్టపరంగా చేసేటట్టు. సో అది ఫేజ్ 2లో అంటే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో వచ్చిన ఆల్రెడీ ఎప్పుడో ఉంటారు, అంటే లాస్ట్ 4-5 ఏళ్ల కిందో 10 ఏళ్ల కిందో వచ్చి ఇల్లులు కట్టి ఉన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు. సో దాన్ని కూడా మనం ఫేజ్ 2లో వీల్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. ఫేజ్ 3 ఈజ్ యూ హ్యావ్ టు రివైవ్ ద లేక్. ముందు అక్కడ మొత్తం పూర్తి చేస్తున్నారు. పూర్తి చేసినప్పుడు లేక్ అంతా కూడా ఆ లేక్ అంతా పూడికలు ఇప్పుడు బెంగళూరులో చేస్తున్నారు, చాలా చోట్ల కూడా చేస్తున్నారు. రివైవల్ ఆఫ్ ద లేక్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్గా ఏంటంటే దాన్ని పూడికలు తీసి మొత్తం ఆ లేక్ని మళ్ళీ మొత్తం ఎక్కడ వర్షం పడ్డా కానీ కూడా అదే చెరువు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ చెరువులన్నీ పూర్తి చేశారు, దాంట్లో ఇల్లులు వచ్చేసినాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నారు, ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ పోవడంతో వర్షం పడితే నీళ్ళు ఎక్కడికి పోవాలి, వర్షం పడితే కనుక నీళ్లు మళ్ళీ అక్కడికే వస్తాయి. మీరు చెరువులు పూర్తి చేశారు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్లో ఉన్న గ్రేడియంట్ అంటే నీళ్ళు ఎటు పారాలనే దాన్ని మీరేం మేనేజ్ చేయలేరు కదా, అది ఖచ్చితంగా ఇటే వస్తుంది మళ్ళీ. అంటే ఆ చెరువులో ఉన్నటువంటి మళ్ళీ ఆ ప్రాంతానికి ఏదైతే ఇల్లులు కట్టారో అవన్నీ కూడా సబ్మర్జ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆరు కొన్ని చోట్ల దీంట్లో ఈ సబ్మర్జ్ అయిన ప్రాంతాల్లో మీరు అంటే ఏదైతే కనుక ఈ చెరువుల్లో కొన్ని చోట్ల మీరు ఏది దాన్ని ఫిల్ చేయడంతో కొంత ల్యాండ్స్కేపింగ్ కొంత మారినప్పుడు కాంటూర్ ఇది మారినప్పుడు కొంత వేరే ఏరియాస్ అప్పటిదాకా ఇనండేట్ అవ్వని ఏరియాస్ అప్పటిదాకా సబ్మర్జ్ అవ్వని ఏరియాస్ కొత్తవి కూడా సబ్మర్జ్ అవుతాయి. సో అంటే నువ్వు ఆర్టిఫిషియల్గా నువ్వు అక్కడ కొంత ల్యాండ్స్కేపింగ్ చేయడంతో కొత్త ఏరియాస్ కూడా సబ్మర్జ్ అవ్వడానికి ఉంటుంది. వాటర్ అన్నింటిని కూడా మనం ఒక ఫ్లడ్ లాగా మనకు వచ్చేసి అక్కడ అందరూ కూడా కాలనీస్ అంతా మనకి మునిగిపోవటం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రావటం, దాంతోపాటు మనకి రకరకాల సమస్యలు కూడా మనకి ట్రాఫిక్ సమస్యలు, లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటాం, ఇవన్నీ కూడా అంటే మొత్తం ఓవరాల్గా అసలు మీరు చూస్తున్నారు సివిక్ లైఫ్ అనేది డిస్టర్బ్ ఎంత అయితే మన 2020లో జరిగినటువంటి ఫ్లడ్స్ అనేది మనకు తెలుసు. ప్రధానమైన కారణం దీంట్లో ఏంటంటే ఈ చెరువులన్నింటిని కూడా పునరుద్ధరించాలి. అంటే యూ హ్యావ్ టు రివైవ్ ఆల్ దీస్ లేక్స్. ఈ లేక్ టు లేక్ లింక్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి. లేక్ మళ్ళీ ఇప్పుడు అలుగు పారుతుంది. ఎప్పుడైనా కనుక ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిన తర్వాత అలుగు పారుతుంది, అంటే ఇటు ఓవర్ఫ్లోస్ ఏమవుతుంది నెక్స్ట్ చెరువుకు పోతుంది. నెక్స్ట్ చెరువుకు పోయేది ఆ నాలా ద్వారా కనెక్ట్ అయింటుంది, ఒక చిన్న వాగు ద్వారా కనెక్ట్ అయింటుంది. ఆ వాగులు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు నాలాస్ కూడా పూర్తి చేసినారు, దాన్ని కూడా మొత్తం లేవు. అంటే ఒక చెరువు ఓవర్ఫ్లో అయితే కనుక అది పోవడానికి దారి కూడా లేదన్నమాట. ఆ పరిస్థితులు చాలా చోట్ల కూడా ఉన్నాయి. సో అందుకోసం ఎన్నింటినీ కూడా మన రివైవ్లో ఎన్నింటిలో కూడా ఈ ఫేజెస్లో మనం గ్రాడ్యువల్గా వీ హ్యావ్ టు డూ దిస్. అంటే ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు కూడా వాటర్ వెళ్ళే విధంగా ఇది అద్భుతంగా మన గొలుసుకట్టు చెరువులు అంటాం. ఈ గొలుసుకట్టు చెరువుల్లో అది ఎప్పటి నుంచో మనకి హిస్టారికల్గా వచ్చినటువంటి దీన్ని మొత్తం మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ తోటి మొత్తం డిస్టర్బ్ చేసి అతలాకుతలం చేసి మొత్తం కూడా ఇప్పుడు ఈ పరిస్థితులు చిన్న వర్షానికే కూడా హైదరాబాద్లో మనం ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోతుంది, లేకపోతే లోతట్టు ప్రాంతాలన్నీ సబ్మర్జ్ అవుతున్నాయంటే కనుక కారణం జనాలందరూ కూడా ఇది ప్రభుత్వాలని వ్యవస్థల్ని తిప్పితే కాదు, మనందరూ కూడా బాధ్యత ఉంటుందన్నమాట. ముందు మనం ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో అసలు కొనకూడదు, ప్రాపర్టీస్ కొనకూడదు. ఎవరన్నా కొంటుంటే కూడా అది తప్పకుండా అది రేపు ఏంటంటే ముందు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. మేము అందుకోసమే చెప్పాము కూడా, దయచేసి వీటిల్లో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇమీడియట్గా ముందు మాకు మెసేజ్ మాకు ఇవ్వండి, మేము కూలగొడతాం, తప్పకుండా డెమాలిష్ చేస్తాం. కొత్తగా వచ్చే స్ట్రక్చర్స్ ఏదున్నా కానీ కూడా ఫస్ట్ ఫేజ్లో నేను చెప్పాను, ఫర్దర్గా రానివ్వకుండా ఉండడానికే వాటి మీద నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం. విల్ బి వెరీ రూట్లెస్ ఆన్ ద కన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ కమింగ్ అప్.
ఇన్ FTL అండ్ ఇది బఫర్ జోన్. సో ఎస్పెషల్ కొత్త కన్స్ట్రక్షన్స్, పాత నెక్స్ట్ వచ్చిన కన్స్ట్రక్షన్ గురించి ఇంకా phase 2లో phase 3 ఈ ప్రాసెస్లో వెళ్ళాలన్నా. ఇది చేసి డెఫినెట్గా దీంట్లో చాలామంది స్టేక్ హోల్డర్స్ తోటి కూడా మేము విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్, డిస్కషన్స్. లేక్స్ ప్రొటెక్ట్ చేసేదాన్ని యాక్టివిస్ట్ ఉన్నారు, అసోసియేషన్స్ ఉన్నాయి, అండ్ లాట్ ఆఫ్ లైక్ ఏజెన్సీస్ లైక్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇంకా ఇతర అందరితో కూడా మేము చాలామందితో కూడా స్టేక్ హోల్డర్స్ తోటి అందరితో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు దీన్ని ఇంకా మేము వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఏ పెద్ద వర్క్షాప్ నెక్స్ట్ మంత్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద, అంటే విత్ రెయిన్ఫాల్ ప్రొడిక్షన్స్ అండ్ నెక్స్ట్ అట్లానే దీన్ని ఈ చెరువుల్ని పునరుద్ధరించడానికి ఇవన్నీ కూడా అంటే ఒక మన థింక్ ట్యాంక్ లాగా కూడా దీంట్లో కొంత మనం మేధోబంధం షేరింగ్ ఆఫ్ ఐడియాస్ ఇవన్నీ కూడా జరిగితే కనుక డెఫినెట్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మనకి కాంక్రిటైజ్ అవుతుందని కూడా ఒక ఆలోచన ఉన్నది. బట్ ఏదైనా కానీ కూడా ఇప్పుడు చెరువుల్ని మనం కాపాడుకోవడం అనేది నెంబర్ 1. నెంబర్ 2 నాలాలను కూడా కాపాడుకోవాలి. నాలాలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దాన్ని మొత్తం ఆక్రమితామని. పార్క్స్ కూడా చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున కూడా మీరు రాగానే ఫస్ట్ డైరీ మీకు చూశారు అక్కడ నార్నే గోకుల్ అని హీ వాస్ ట్రైంగ్ టు ఆక్యుపై దట్ లోటస్ పాండ్ పక్కన ఉన్నటువంటి పార్క్. సో అట్లానే అప్పుడు దాన్ని వెంటనే మేము వీ కుడ్ రెసిస్ట్ చేసి స్టాప్ చేయగలిగాము. తర్వాత మిథిలా కాలనీ వాళ్ళు బంజారాయిల్స్లో వాళ్ళు కూడా వాళ్ళ పక్కన ఉన్నటువంటి బస్తీ వాళ్ళు దే ట్రైంగ్ టు ఇంట్రూడ్ ఇంటూ దిస్ సిటీ. సో చేసినప్పుడు దాన్ని కూడా మేము అక్కడ ఇమీడియట్గా వీ కుడ్ స్టాప్. అండ్ దాని ఫెన్సింగ్ కూడా మిథిలా కాలనీ వాళ్ళు కూడా వాళ్ళే అంటే ఫెన్సింగ్ వాళ్ళతో ఎందుకు వేపిస్తామంటే కాలనీ అసోసియేషన్ వాళ్ళతోటి మనం మళ్ళీ ఈ ప్రాసెస్ ఈ టెండరు ఇవన్నీ పోయి లేట్ అయ్యే లోపల మళ్ళీ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ రాకూడదు. అక్కడ కాలనీ వాళ్ళే ముందుకు వస్తారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, సార్ మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఎవరైతే ఆ పార్కుల్ని ప్రొటెక్ట్ చేస్తామని ముందుకు వస్తున్నటువంటి అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళని తప్పకుండా మేము సమర్థిస్తాం. ఎవరైతే ఎంక్రోచ్ చేయాలని చూస్తున్నారో వాళ్ళని డెఫినెట్గా వాళ్ళని చెక్ చేయడానికి లీగల్గా చెక్ చేయడానికి చూస్తాం. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ నందగిరి హిల్స్లో కూడా అది పార్క్ ఏరియా ఉంది. అది కూడా మీకు చూపిస్తాం పీపీటీలో ఎట్లా ఉంది పార్క్ అనేది. అది పార్క్ ఏరియా, దాన్ని కూడా ట్రైన్ టు సెక్యూర్. అక్కడ నందగిరి హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ, నందగిరి హిల్స్ సొసైటీకి అక్కడ ఉన్న బస్తీకి వీఆర్ నాట్ ఇన్ టు దోస్ థింగ్స్. వాళ్ళ సంబంధం మాకు సంబంధం లేదు. మేమేంటి మా పార్క్, అది ఏ పార్క్ అయితే దాని ఎక్స్టెంట్ ఉందో దాన్ని వీఆర్ ట్రైన్ టు సెక్యూర్. ఎస్, నందగిరి హిల్స్ వాళ్ళు అక్కడ వాళ్ళ హెల్ప్ ఎట్లా తీసుకున్నాం, మిథిలా కాలనీలో తీసుకున్నట్టే ఇతర కాలనీస్లో తీసుకున్నట్టే వాళ్ళని ఫెన్సింగ్ వేయడానికి వరకే తీసుకుంటాం. కానీ వాళ్ళని ఎంక్రోచ్ అయితే కనుక వాళ్ళని ఎందుకు ఊరుకుంటాం, వాళ్ళని ఎవరిని ఊరుకోం. అది ఎందుకంటే వీఆర్ ట్రైన్ టు సెక్యూర్ దట్ ల్యాండ్. సెక్యూరింగ్ ఆఫ్ ద ల్యాండ్లో చాలా చోట్ల కూడా మేము వీఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ద లోకల్ పబ్లిక్. వాళ్ళు ముందుకు వస్తున్నారు చాలామంది. సో అట్లా భాగంగా చేసింది ఇది కూడా. సో అంతేగాని నందగిరి హిల్స్ వాళ్ళకి వాళ్ళకేదో ప్రత్యేకమైన అనుబంధం ఉందని మొన్న ఎక్కడో చూసినప్పుడు నవ్వాలి ఏడవాళ్ళు అర్థం కాలేదు. సరే ఓకే, ఇవన్నీ మాటలు వస్తుంటాయి ఏది చేసినప్పుడు. బట్ చెప్పాలనుకుంది ఏంటంటే వీల్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ ద లోకల్ పబ్లిక్ డెఫినెట్లీ. అండ్ అట్లానే అక్కడ బస్తీ వాళ్ళది కూడా వెళ్ళాం. నందగిరి హిల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బస్తీ వాళ్ళతో కూడా చెప్పాం, అరే మీకు ఎప్పుడో అప్రూవ్డ్ మీకు ఒక JNURM దాని కింద ఏదో ఉన్నది, అది మనం వైఆర్ నాట్ ఇది దాన్ని బస్తీలో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి కదా. బస్తీలో మనం ఇదే బస్తీలో 15 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు అక్కడ దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలన్నప్పుడు దానికి తప్పకుండా మేము కూడా సహకరిస్తాం. మీకు విల్ టేక్ యూ టు సెక్రటేరియట్, సీనియర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్దాం, వీళ్ళు అడుగుదాం, లేకపోతే ఎవరైనా అక్కడ కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వెళ్దాం. మేము కూడా వస్తాం, మీతో తీసుకుని వెళ్దాం. యూ వాంట్ సీ దట్ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీ జీవితాలు బాగుపడాలనే దాంట్లో మేము కూడా ఉంటాం అన్నాం. ఇట్స్ నాట్ దట్ ఏదో అక్కడ ఎవరికో నందగిరి హిల్స్ సొసైటీ వాళ్ళకి ఏదో వాళ్ళతో మేము కుమ్మక్కయ్యి వీళ్ళని మేమెందుకు వెళ్తాం ఇట్లా వాటిల్లో. విల్ నెవర్ డూ ఆల్ దోస్ థింగ్స్. అట్లాంటివి జరగదు. మేమంటాం మీ ఇద్దరి మధ్యలో పంచాయతీ మీది వేరు. వీ వాంట్ అవర్ ల్యాండ్ టు బి ప్రొటెక్టెడ్. పార్క్ దట్ ఈస్ అ గవర్నమెంట్ అసెట్, దట్స్ అ గవర్నమెంట్ పబ్లిక్ అసెట్ అన్నమాట. ఇట్స్ నాట్ ఎనీ నందగిరి హిల్స్ వాళ్ళకి సంబంధించింది కాదు, ఈ బస్తీ వాళ్ళకి కాదు. ఇట్స్ ఏ పబ్లిక్ అసెట్. పబ్లిక్ అసెట్ని ప్రొటెక్ట్ చేయడానికి మేము చూస్తాం. సో దట్ ఈస్ రిగార్డింగ్ నందగిరి హిల్స్. ఇట్లా రకరకాల మనకి చందానగర్లో కూడా నిన్న వీ హ్యావ్ గోన్ ఫర్ డిమాలిషన్స్. దాన్ని కూడా అది ఆ డిమాలిషన్స్లో కూడా వెరీ దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది యాక్చువల్గా అసలు పర్మిషన్ మన దీంట్లో ఇచ్చారు, బఫర్ జోన్లో ఇచ్చారు. బఫర్ జోన్లో ఇచ్చినప్పుడు